ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తై ఉన్నాం. లక్షలే కాదు, దేవునికి నచ్చే లక్షణాలు కూడా మనము సంపాదించుకోవాలి. దేవుడు పశ్చాత్తాపం నీ కన్నీటిలో చూడడు, నీ మార్పులోనే చూస్తారు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీ తోటి వారిని ప్రేమించగలుగుతున్నావు. నీ జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఆత్మీయంగా మాత్రమే నీవు బలపడాలి. నీవు ఎలా జీవించాలో, దేవునికై ఎలా సిద్ధపడాలో తెలియజేసేదే పరిశుద్ధ గ్రంథం. హృదయము నుండి సాతానును పారద్రోలి దేవునికి నివాసం కలిగించేదే అద్భుతమైన ప్రార్థన. మనుషులకు నచ్చడం ముఖ్యం కాదు, దేవునికి నచ్చడమే ప్రాముఖ్యం. కులాన్ని ప్రేమించేవారు క్రీస్తును ఎప్పటికీ కూడా ప్రేమించలేరు, ఇది సత్యం. దేవుడు దీవించినప్పుడు గర్వించొద్దు, దీవించిన దేవుడే నిన్ను అణచివేయగలడు, జాగ్రత్త. ప్రార్థనలో కష్టాల గురించే కాదు, తీరిన కష్టాలను బట్టి కృతజ్ఞతలో దేవుడికి చెప్పాలి. కష్టపడే వారినే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. లోక జ్ఞానం ప్రమాదం, దైవ జ్ఞానమే ప్రధానము. ధైర్యం పాపం చేయటంలో కాదు, పరిశుద్ధంగా జీవించటంలో చూపించు. దేవుని మందిరంలో కనిపించని నీవు పరలోకంలో కనిపించాలి అనుకోవడం అజ్ఞానమే కదా. కన్నవాడు తండ్రి, కొన్నవాడు కుమారుడు, కడుతున్నవారు పరిశుద్ధాత్ముడు. మరణాన్ని జయించిన యేసును నమ్మిన వారు మరణానికి ఎంత మాత్రము భయపడరు. దేవుడంటే భయం ఉన్నవారే పాపాన్ని విసర్జించగలరు. సిలువను మోయడం అంటే మన ఇష్టాలను సమాధి చేసి దేవుని చిత్తాన్ని చేయటం మాత్రమే. నీ బలహీనతలను మరింత బలహీనపరిచే మనుషులకు చెప్పకు, బలపరిచే దేవునికి మాత్రమే చెప్పు. ప్రార్థించు, దేవుడి నీ మాట వినేంత వరకు కాదు, నీవు దేవుని మాట వినేంత వరకు ప్రార్థించు.